అందరికీ నమస్కారం అండి. మిలినీర్ మైండ్ సెట్లో ఈరోజు మనం 9వ ఎపిసోడ్కి వచ్చేసాము. మీకు అద్భుతమైన 7 విషయాల గురించి చెప్తానండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఆ 7 విషయాల గురించి ఈరోజు మనం అవకాశం ఉన్నంత వరకు మాట్లాడుకుందాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఈరోజు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. మనం మూవీస్ చూస్తుంటాం కదా, మూవీ చూస్తున్నప్పుడు మనకి ఆ స్క్రీన్ మీద వచ్చేదాన్ని చూసి 2 గంటలో 2 గంటన్నర ఎంతైనా కానీ అది చూసి ఆ టైంలో మనం చాలా ఇమాజినేషన్స్ చేసుకుంటాము కదా. హీరో ప్లేస్లో, హీరోయిన్ ప్లేస్లో, అంటే మనం ఎమోషనల్గా ఎక్కడైతే కనెక్ట్ అయ్యామో ఆ ప్లేస్లో మనం ఊహించుకుని ఎమోషనల్గా ఫీల్ అయిపోతాం. ఇది అందరూ చేస్తూనే ఉంటారు. అత్త క్యారెక్టర్ కొంతమంది, కోడల క్యారెక్టర్ కొంతమంది, వైఫ్ క్యారెక్టర్ కొంతమంది, హస్బెండ్ క్యారెక్టర్, లవర్స్ క్యారెక్టర్, ఒక్కొక్కళ్ళు వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఒక్కొక్క క్యారెక్టర్ని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ టైంలో వేరే ఆలోచన ఏది రాకుండా అక్కడ సినిమా చూస్తున్నంతసేపు మనం ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీదే పెట్టి ఆ క్యారెక్టర్లోకి మనం వెళ్ళిపోయి చూస్తూ ఉంటాము. అవునా కాదా? అవును. ఎందుకంటే అలా చూడడం అనేది మనకి, అంటే దాంట్లో మనం లేము, ఆ క్యారెక్టర్లో మనం లేము, కానీ అది ఒక భ్రమ మాత్రమే. అదొక భ్రమే కదా, మనకి ఇమాజినేషనే కదా, దీన్ని ఒప్పుకుంటాం కదా. నేనంటాను, మనం ఇప్పుడు ఈ లోకంలో బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఏదైతే ఉందో, ఈ జీవితం ఏదైతే ఉందో అది కూడా ఒక భ్రమే అంటాను. ఎలా అంటారా? భ్రమేంటి? తింటున్నాము, తాగుతున్నాము, దెబ్బలు తగులుతున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి, నవ్వు వస్తుంది, ఎమోషన్ ఫీల్ అవుతున్నాం, ఇన్ని చేస్తున్నాం కదా, దీనిని మీరు భ్రమ అంటారేంటి అని అంటారా? మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదంతా ఒక కళ లాంటిదే, ఇదంతా ఒక భ్రమే. ఎందుకంటున్నామంటే వాస్తవమైన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని మనం ఎవరం కూడా జీవించట్లేదు. కారణం, ఎవరో కొంతమంది వ్యక్తులు చూపించిన దారిలో మనం బ్రతుకుతున్నాం, కానీ ఇదే నిజం అనుకుని భ్రమతో బ్రతుకుతున్నాం, కానీ నిజమైన వాస్తవమైన జీవితాన్ని మనం ఎప్పుడో వదిలేస్తాం. మనం అందరం పుట్టినప్పుడు పరిపూర్ణులంగా పుట్టాము, నిగూఢమైన శక్తితో పుట్టాము, గొప్ప ప్రేమతో పుట్టాము, ఆత్మజ్ఞానంతో పుట్టాము, మనకు కావలసిన అన్ని రకాల ఏవైతే కావాలో అన్ని శక్తులతో పుట్టాము. కానీ తర్వాత రోజుల్లో ఎవరినో సంతృప్తి చేయడానికి, ఎవరి సంతోషమో చూడడానికి ఎవరినో అనుకరిస్తూ వచ్చేసాము ముందుకి. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఎవరో ఆలోచించిన ఆలోచనలు, ఎవరో గీసిన గీతలు, ఎవరో కొన్ని ప్రవేశపెట్టిన ఆదేశాల ప్రకారం బ్రతుకుతున్నాం. మరి ఇది భ్రమ కాదంటారా? వాస్తవంగా బ్రతుకుతున్నామంటారా? ఆత్మశృతిలో బతుకుతున్నామంటారా? లేదు కదా. మరి ఇలాంటి లైఫ్ని మనం లీడ్ చేస్తున్నామని మనం ఒప్పుకుంటున్నామా? ఎంతమంది ఒప్పుకుంటారు ఇలాంటి లైఫ్ని? ఎవరో నిర్దేశించిన లైఫ్లో ఎవరినో అనుకరిస్తూ ఉన్నాము అని ఎంతమంది ఒప్పుకుంటారు? మరి ఈ లైఫ్ని ఇప్పుడు మనం కోరుకున్న విధంగా మన జీవితం ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పటి వరకు వేరే ఎవరు బ్లూ ప్రింట్నో మనం పాటిస్తూ ఉన్నాం కదా. ఎవరి బ్లూ ప్రింట్నో ఇప్పటి వరకు మనం క్యారీ చేస్తూ వచ్చి మన జీవితాన్ని అలా కావాలనుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు కూడా ఎవరిదో ఒక బ్లూ ప్రింట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అదే విధంగా ఉండాలి. ఎందుకంటే ఎలా ఉండాలి అనేది మనకి తెలియకపోతే కదా. మరి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కోరుకున్న జీవితంలో వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది సాధించాలి అనుకుంటే ఏ బ్లూ ప్రింట్ వైపు చూస్తారో తెలుసా? నిజంగా చూడవలసింది ఏంటో తెలుసా? ఈ సృష్టినంతా సృష్టించిన అద్భుతమైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి యొక్క బ్లూ ప్రింట్ వైపు చూడాలి మనం అందరం కూడా. అనంతమైన శక్తిని కలిగిన శక్తి యొక్క బ్లూ ప్రింట్, అదే నిజమైన బ్లూ ప్రింట్. వాస్తవంగా ఈ ప్రపంచంలోకి మనకు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ అదే. కానీ తర్వాత రోజుల్లో మనం జరిగిన సంఘటనలను బట్టి మనం మార్పు చెందిపోయి మన బ్లూ ప్రింట్ని మార్చుకున్నాము. ఈరోజు మరలా మనం మొదటి స్థితికి వెళ్దాము, మొదటి ప్రేమకి వెళ్దాం. మొదటి ప్రేమకి వెళ్ళాలి అని అందరూ అంటూ ఉంటారు కదా. విన్నారా ఎప్పుడైనా? మొదటి ప్రేమ అంటే పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఎలా ఉన్నారో అలా ఉండాలి అనే అర్థమా? తల్లి పిల్లల్ని పుట్టినప్పుడు ఎలా చూస్తుందో ఆ ప్రేమకి వెళ్ళాలని అర్థమా?
మేబీ అయి ఉండొచ్చు, అయ్యకపోవచ్చు. కానీ నిజంగా మొదటి ప్రేమకి వెళ్ళాలి అని దాని అర్థం ఏంటి అంటే, మనం పుట్టినప్పుడు ఏ శక్తులతో అయితే ఉన్నామో, అపూర్వమైన, అద్భుతమైన, అనంతమైన శక్తులు ఏవైతే ఉన్నాయో, అనంతమైన ప్రేమ తత్వం ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళాలి. ఈ రోజునది ఏంటి అంటే మొత్తం భయము, ద్వేషంతో నిండిపోయిన జీవితాలతో ఉన్నాం మనం. భయం ఎందుకు? ప్రతిదానికి భయమేనండి. ఇది చేయగలనా అని భయం, ఇది సాధించగలనా అని భయం, ఇది జరుగుతుందా అని భయం, ఇది ఉంటుందా అని భయం, ఇది పోతుందా అనే భయం, నన్ను ఎవరైనా తిరస్కరిస్తారేమోననే భయం, నన్ను ఎవరైనా ఇబ్బంది పెడతారేమోననే భయం, నేను గుంపులో నుంచి బయటకు వచ్చేస్తే నన్ను వేరుగా చూస్తారేమోననే భయం. అలా అనుకుంటూ గుంపులుగా వెళ్ళిపోతున్నాం. అక్బర్ గారు ఒక మాట చెప్తారు, కబీర్ గారు ఒక మాట చెప్తారు. ఆయన ఏమని చెప్తారో తెలుసా? స్టోర్ రూమ్లో వజ్రాలు ఉండవు, సింహాలు ఎప్పుడు గుంపులుగా ఉండరు, సింహాలు ఎప్పుడు గుంపులుగా ఉండవంట. అలాగే జ్ఞానవంతులు, యోగులు కూడా ఎప్పుడు గుంపులుగా ఉండరంటండి. ఆయన చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు ఇది. మనం మాత్రం గుంపులో పడిపోయి కొట్టేసుకుని వాళ్ళతో మెప్పు పొందాలి అనే ఉద్దేశంతో ఉంటాము, వాళ్ళని సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో ఉంటాము. అంతేగాని మనలో ఉన్న గొప్ప అద్భుతమైన శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తుల్ని గ్రహించలేక మనల్ని మనం ఆత్మవంచన చేసుకుంటున్నాము. ఈరోజు మనం అందరం కూడా భ్రమలోనే బ్రతుకుతున్నాం. మన నిజమైన శక్తుల్ని మనం ఉపయోగించట్లేదు. మనం ఎందుకు భయపడుతున్నాం, బాధపడుతున్నామో తెలుసా? మన యొక్క నిజమైన శక్తుల్ని మనం చేసే పనిలో ఉపయోగించుకోకపోవడం వలన, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద మనం వర్క్ చేయకపోవడం వలన. ఎప్పుడైతే మనం ఒక గమ్యాన్ని ఎంచుకుని దానికోసం మనం పెట్టవలసిన అన్ని శక్తి సామర్థ్యాలని దాని మీద పెట్టి మనం చేయగలిగినంత పని చేస్తే మిగిలింది అనంతమైన విశ్వం చూసుకుంటుంది. విశ్వమో, దేవుడో, ప్రకృతో, ఎవరేదనుకుంటే ఆ పేరుకి అంత ఇంపార్టెంట్ లేదు. కానీ ప్రతి ఒక్కరూ నమ్ముతారు. చూడండి, ఈ సృష్టించబడిందంటే ఇవాళకి ఇలా నడవబడుతుందంటే ఒక శక్తి ఉంది కదా, ఆ శక్తి మూలం. ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మిగిలిన పని చూసుకుంటుంది. నిజంగా మనం చేయగలిగినంత పని మనం చేయాలి, ఆత్మవంచన లేకుండా చేయాలి. ఈ రోజు నుంచి ఆత్మవంచన లేకుండా పని చేయడమే కాదు, ఆ మొదటి ప్రేమకి వెళ్దాం. ఎప్పుడైతే మనం ఆ మొదటి ప్రేమతో, చిన్నపిల్లలు ఉంటే గమనించండి, అవసరమైతే చిన్నపిల్లలు ఉన్న ప్లేస్కి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. పరిపూర్ణులు వాళ్ళు, మనం కాదు. ఆ పరిపూర్ణత్వాన్ని మళ్ళీ తెచ్చుకుందాము. జీవితంలో మనకు కావలసిన అన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని, సంతోషాన్ని అనుభవిద్దాం. మన జన్మ హక్కు ఏంటో తెలుసా? సంతోషంగా బ్రతకడం. ఆ హక్కుని మనం ఎందుకు కాలదోచుకోవాలి? ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా బ్రతకాలని, మనస్ఫూర్తిగా ఆనందంగా హ్యాపీగా ఉండాలని ఈ వీడియోని మీకు ఇస్తున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.